నాకు ఎంత మనసుకు దగ్గరైన కంపెనీ శ్రీమంతుడు, వాల్తేర్ వీరయ్య, రాబిన్హుడ్. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అమ్మాయి, నువ్వు చెప్పలేదు, నువ్వేమన్నా కెలుగుతావు ఏమనుకున్నా కెలగలా నువ్వు, నేను కెలుగుతాను ఇప్పుడు. ఏమండి, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎక్కడ పోస్టర్ కానీ ఎక్కడ నా ముఖం కానీ ఈ ఏరియాలో ఎక్కడ కనపట్టలా. సార్ ఈ ఆన్సర్ మీరు వినాలి సార్, వినాలి, మీరే కాదు ప్రేక్షకులు కూడా వినాలి. ఎందుకంటే మిమ్మల్ని చూడాలంటే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని చూడాలి అని. అబ్బా, ఈ పిల్ల మొత్తం మీద మా ఊళ్ళో మాట్లాడినట్టు మాట్లాడిందండి. మా ఊళ్ళో వాళ్ళు చెప్పినట్టు చెప్పింది. నిజమేలే, నువ్వు కొంచెం తెలివైందనివి, కొంచెం కాదు బాగా తెలివైంది. అమ్మో, నువ్వు జాగ్రత్త నోట్ చేయి. ఎక్కడ ఒక్క బొమ్మ కూడా నాది కనపడలేదు, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని మీ అందరికీ డౌట్ రావచ్చు. కానీ నాకు తెలిసి మొన్న కల్కి, లగ్గం, జనక అయితే కనుక అంతవరకు చూసుంటారు నన్ను. కానీ గుండె మీద చేసుకు చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో యాక్టర్గా రాబిన్హుడ్ సినిమాలో నటించిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నాకు నా పాత హీరో రోజులు గుర్తొచ్చాయి. హీరో రోజులు అని అంటే లేడీస్ టైలర్ దగ్గర నుంచి హీరోగా యాక్ట్ చేసినంత వరకు చప్పట్లు కొట్టాలి అక్కడ. ఎన్ని ఇంకా అయ్యే సినిమాలు చూస్తున్నారు కదా, ఎంటర్టైన్మెంట్ అండి. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మీ వరకు అందరూ చూశారు కదా. అలాంటి రోజులు మళ్ళీ నాకు గుర్తు చేసిన రాబిన్హుడ్ సినిమా. అంటే ఇవాళ యాక్చువల్గా మ్యూజిక్ మీద ఎక్కువ వాళ్ళు మీడియా మొత్తం మ్యూజిక్ మీద వెళ్ళి ఉంటుందేమో. ఒక్క సీన్ నాదేస్తే మీకు ఓపెన్గా, నితిన్ నాకు బిడ్ లాంటి వాడు, ఊరికే నా ముందు నేను హీరోని అని అట్లా ఏం అసలు నాకు హీఈస్ లైక్ మై సన్. అట్లాగే శ్రీలీల మా పిల్ల. ఇవాళ కొత్తగా మాకు జాయింట్ అయినవాడు ఎవరో అనంటే వెంకీ కుడుముల. ఇతను ఇంతకుముందు 2 సినిమాలు బాగానే తీశాడండి అని అనుకున్నాను. కానీ ఇది విన్న తర్వాత, రాబిన్హుడ్ అనే ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత, అందులో ఒక ఎంటర్టైన్మెంట్కి కేవలం ఒక కామెడీ, ఒకప్పుడు కామెడీ ఎలా ఉండేది, ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ అనేవాడిని తీసేస్తే అంతకుముందు కామెడీ ఎలా ఉండేది, ట్రాక్, సినిమాలో ఒక ట్రాక్ వస్తే అది కామెడీ, ఇది అది. అక్కడి నుంచి హీరోయే కామెడీ, హీరో ఎలాంటి కామెడీ, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు మెచ్చుకునే కామెడీ. అంత గౌరవాన్ని దాన్ని తెచ్చుకుంటే, దాన్ని నేనెంత అదృష్టవంతుణ్ణి అంటే 5 జనరేషన్లుగా దాటుకుంటూ మీ దాకా వచ్చి, వెంకీ అబ్బాయి హీరో విను, నువ్వు 5 జనరేషన్లు దాటుకుంటూ వచ్చాను నేను. చిరంజీవి గారు, క్షమించాలి, మా పెద్ద ఆయన నందమూరి తారక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అదొక జనరేషన్. 2 కృష్ణన్నయ్య, సోహన్ బాబు అన్నయ్య, అదొక జనరేషను. చిరంజీవి గారు, నేను, మేమంతా ఒక జనరేషను. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, ఇదొక జనరేషను. ఇప్పుడు కొత్తగా జనరేషన్ వస్తుంది. మొత్తం 5 జనరేషన్లని దాటుకుంటూ మీ ముందు నిలబడిన నేను ఇంకా కూడా ఇలా ఫ్రెష్గా ఉండడానికి కారణం రాబిన్హుడ్లో నా క్యారెక్టర్ లాంటివి. ఈ విషయాన్ని మీరు రేపు 28వ తారీఖున థియేటర్లో, ఈ మధ్య థియేటర్లో కూర్చొని హాయిగా ఫ్యామిలీతో చూసుకునే సినిమాలు లేవనే కంప్లైంట్ దాటి ఒక అద్భుతమైన ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీకు మంచి కథతో, నేను అదే చెప్పాను. రాబిన్హుడ్ ఏంటండి, దొంగ. రాబిన్హుడ్ అంటే దొంగ కదండి, వాడు ఇంగ్లీష్ సినిమాల నుంచి దొంగ కదా. అవును, ఈ సినిమా, ఈ కథ చూశాక మన ఇంట్లో కూడా రాబిన్హుడ్ లాంటి దొంగ ఒకడు ఉంటే బాగుండు అనిపిస్తుంది మీ అందరికీ.